విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాడు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ తులసి అమృత గారు, గైనకాలజిస్ట్. ఎవరైనా వారి దగ్గరికి వెళ్ళి స్త్రీలు వారి యొక్క సమస్యల్ని చెప్తూ ఉంటే సునాయాసంగా వాటిని సమస్యల నుంచి పరిష్కరించి వారికి చక్కటి ప్రసవం అయ్యే విధంగా వారు ఎన్నో చేస్తూ ఉన్నారు. వారి అనుభవాల్ని మనకు కావాల్సినటువంటి అనేక విషయాల్ని వారితోటి ముచ్చటిద్దాం. నమస్కారం అండి. నమస్తే అమృత సార్. గారు. నమస్తే. డాక్టర్ అమృత. అవునండి. తులసి అన్న అద్భుతమే, అమృత ఇంకా మంచిది. సో ఇంత చక్కటి పేరుతోటి మీరు చక్కటి సేవలు అందిస్తున్నారని విన్నాం. ఈనాడు జరుగుతున్నటువంటి యువత గురించి, పర్టికులర్గా గైనిక్ సమస్యల గురించి ఇంతవరకు మా తరంలో అయితే 25, 26, 30 ఏళ్ళు మ్యాక్సిమం మగవాళ్ళకి, ఈ లోపు ఉన్న వాళ్ళకి వివాహాలు జరిగిపోయేవి. 24, 25 ఏళ్ళు. ఇంకా అంతకుముందు అయితే 20 ఏళ్ళకే మ్యారేజ్లు అయిపోతూ ఉండేవి. మరి ఇప్పుడు స్త్రీ కనీసం 30 ఏళ్ళు వచ్చే వరకు తను నిలబడట్లేదని, తర్వాత తను ఆర్థికంగా నిలదొక్కుకోవాలని, మరి 35 ఇయర్స్ వచ్చేదాకా వాళ్ళు పిల్లలు లేకుండా ఉంటున్నారు. మరి ఆ తర్వాత ఈ విధమైనటువంటి డెలివరీస్ అవటం ఎంతవరకు మంచిదంటారు? యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. బికాస్ ఇప్పుడు మనం చూసే సమాజంలో చాలా లేట్ మ్యారేజెస్. అట్లీస్ట్ మ్యారేజ్ అయ్యాకైనా వెంటనే కన్సీవ్ ప్లాన్ చేస్తున్నారంటే అది అవ్వట్లేదు. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఆర్థికంగా స్థిరపడాలి అనుకొని మళ్ళీ ఇది ఒక 3-4 ఇయర్స్ పోస్ట్ పోన్ చేస్తున్నారు. అవునండి. హెల్దీగా బేబీని కన్సీవ్ అవ్వాలి అంటే 30 లోపల, ఇఫ్ పాసిబుల్ 27, 28 ఇస్ గుడ్ టైం. 30 తర్వాత మనకి ఓవం అనేది తగ్గుతుందనమాట. ఓవేరియన్ రిజర్వ్ అంటారు, అంటే అండం విడుదలయ్యేది. మామూలుగా 30 లోపల ఉన్న వాళ్ళకి ప్రతి మంత్ విడుదలవుతుంది. ఇది 30 దాటే కొద్దీ 32, 33 ఇంకా 35కి వచ్చే కొద్దీ అండం విడుదల అవ్వడం అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. సో వీళ్ళు ఐయుఐ అని, ఐవీఎఫ్ అని ఇట్లా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సి వస్తుంది. కమింగ్ టు లేడీస్. ఇప్పుడు జెంట్స్కి కనుక వస్తే ఇప్పుడుండే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్కి చాలా మందికి ఆల్కహాల్, ఒబిసిటీ అండ్ వర్క్ స్ట్రెస్, ల్యాప్టాప్ ఇక్కడే పెట్టుకొని చేసుకోవడం, వీటన్నిటి వల్ల స్పర్మ్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ తగ్గిపోతున్నాయి. సో ఈ కాంబినేషన్లో పిల్లల్ని కనడం అనేది చాలా కష్టం అయిపోతుంది. సో నేను అందరికి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే కెరీర్ కొంచెం తొందరగా ఫినిష్ చేసుకోవడం, కెరీర్ అయిన వెంటనే నెక్స్ట్ మ్యారేజ్ ప్లాన్ చేసుకోవడం. 30 లోపల ప్రతి అమ్మాయి అట్లీస్ట్ ఒక బేబీని కనుక కన్సీవ్ అయ్యి హెల్తీగా డెలివరీ చేసుకోగలిగితే దే విల్ బి హ్యాపీ విత్ లెస్ కాంప్లికేషన్స్. కన్సీవ్ అయినా కూడా 30, 32 తర్వాత కన్సీవ్ అయినా కూడా షుగర్ రావడం అంటే ప్రెగ్నెన్సీలో, బీపీ రావడం అంటే, మాయ కిందకు ఉండడం, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, ఏదో ఒక కాంప్లికేషన్ అనేది ఉంటుంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళకి వచ్చినటువంటిది పుట్టబోయే బిడ్డకు కూడా మరి బై బర్త్ నుంచి షుగర్ రావడం అలాంటివి కూడా జరుగుతాయి. ఇప్పుడు ఎపిజెనెటిక్స్ అనేది హాట్ టాపిక్ లాగా రన్ అవుతుంది. అంటే బేబీ కడుపులో ఉన్నప్పుడు ఏ ఎన్విరాన్మెంట్కి అయితే ఎక్స్పోజ్ అవుతాడో పుట్టాక తనకు ఆ డిసీజ్ కానీ అది కానీ వచ్చే అవకాశం తొందరగా ఉంటుంది. మామూలు మనిషికి ఒక 55 ఇయర్స్కి డయాబెటీస్ వస్తే ఒక డయాబెటిక్ మదర్ కనుక బేబీని కన్సీవ్ అయితే ఆ బేబీకి రేపు 40 ఇయర్స్కే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా ఉంది. ఎస్. సో ప్రెగ్నెన్సీ త్రూ అవుట్ జర్నీ చాలా సేఫ్గా బాగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు చెప్పడం 30 ఈజ్ ద ఐడియల్ టైం ఫర్ మ్యాక్సిమం. దాటకుండా చూసుకోవాలి. అట్లీస్ట్ వన్ చైల్డ్ ఉంటే అది చాలా హెల్దీగా ఉంటుంది. కన్సీవ్ అవ్వడం ఈజీ, కన్సీవ్ అయ్యాక దాన్ని మెయింటైన్ చేయడం 9 నెలలు ఈజీ, నార్మల్ డెలివరీకి ఛాన్స్ అవ్వడము ఈజీ. చాలా అద్భుతమైనటువంటి విషయం చెప్పారండి. మరి ఇట్లాగే చాలామంది ఈ డెలివరీస్ చేస్తున్నప్పుడు ఇదివరకుట్లాగా మామూలు డెలివరీ కాకుండా సిజేరియన్స్కి ప్రిఫరెన్స్ తల్లిదండ్రులే ఇస్తున్నారు. అలా ఎందుకు జరుగుతుంది? అది మంచిదంటారా? నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏంటంటే, ఒకటి భయం, నార్మల్ డెలివరీ అంటే భయం. సెకండ్ గారాబం. చాలా మంది పేరెంట్స్కి ఒకళ్ళిద్దరు పిల్లలు, వాళ్ళకనేది ఒకళ్ళిద్దరినే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అంటే ఇప్పుడు ఒక అమ్మాయి డెలివరీ అవుతుంటే వాళ్ళ తల్లిదండ్రులే ఒప్పుకోవట్లేదు. మా అమ్మాయి నొప్పులు పడలేదండి, అసలు కనీసం ట్రయల్స్కి కూడా ఒప్పుకోవట్లేదు అనమాట. చూద్దాము తర్వాత చూద్దామన్నా కూడా లేదండి, మా అమ్మాయి కష్టపడ్డం చూడలేం, మా అమ్మాయి నొప్పులు పడ్డం చూడలేం. సో అక్కడి నుంచే బ్యాక్ వచ్చేస్తుంది. వాళ్ళేమో నార్మల్ డెలివరీతోనే కనుంటున్నారు, వాళ్ళ పిల్లలు ఎక్కడ బాధపడతారు అనేది అక్కడ. సో ఈ ట్యూన్తో పెరగడం వల్ల వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట.
ఓ కష్టపడే తత్వము తగ్గిపోయింది, ఓ భయం పెరిగిపోయింది. ఆ, దానివల్ల వెనక్కి వెళ్ళిపోతున్నారు. సెకండ్ థింగ్, ఈ టైంకి పెట్టుకోవాలి, ఈ రోజు పెట్టుకోవాలి, ఈ ముహూర్తానికని డెలివరీ కూడా ఫిక్స్ చేసేసుకుంటున్నారు. ఆ, వాళ్ళ డెలివరీ అనేది జాతకం ఒక వీళ్ళే న్యాచురల్ రాసేస్తారు. ప్రాసెస్. అవును అది పెయిన్స్ రావాలి, ఆటోమేటిక్గా జరగాలి. అవును. దాని ముందే వీళ్ళు ప్రీ రిటర్న్ చేసేసుకుంటున్నారు. ఎస్, ఓహోహోహో. దానివల్ల కూడా వాళ్ళు ఆ. సిజేరియన్కి ముందు చూపిస్తున్నారు. మీకు ఎంతవరకు మంచిది అంటారు ప్రీ డెలివరీకి సిజేరియన్కి? ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటుందా సిజేరియన్ చేయడం ఎస్, యాక్చువల్లీ ఫ్రీ డెలివరీ అయ్యే పేషెంట్ కనుకుంటే వాళ్ళు నార్మల్ డెలివరీకి వెళ్తే చాలా మంచిది. ఓహో ఒకవేళ సిజేరియన్ రిక్వైర్మెంట్ ఉంటే డాక్టరే చెప్తారు. కరెక్ట్. నార్మల్ డెలివరీ ఉంటే మీ రికవరీ తొందరగా ఉంటుంది, ఓహో నెక్స్ట్ అది కూడా ఇంకా ఈజీగా అవుతుంది డెలివరీ. ఇట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్, Okay. గాడ్ గివెన్ ప్రాసెస్. అవును మనం దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అవును. అది కనుక అవ్వదు అంటే మాత్రం అప్పుడు నెక్స్ట్ ఆప్షన్కి ఇది ఇవ్వాలి. బై రికమెండెడ్ బై ద డాక్టర్, రికమెండెడ్ బై ద Not డాక్టర్, your నాట్ బై ద decision. పేషెంట్. అట్లీస్ట్ నేను అందరికి ఏం చెప్తానంటే ఫస్ట్ ట్రయల్ అయినా ఇవ్వండి, తర్వాత సంగతి తర్వాత. అసలు ముందు నొప్పులు స్టార్ట్ అవ్వకముందే అవును. మాకు సిజేరియన్ చేసేసేయండి అంటున్నారండి. ఏమంటే అసలు ఫ్రీ డెలివరీస్ అవ్వడానికి మనుషులకి, లేడీస్కి పర్టికులర్గా ఎక్సర్సైజ్ లేదేమో అని అనుకుంటాం. పాతకాలంలో Exactly. చూడండి, మీకు వాళ్ళకి చాలా శారీరకంగా ఎక్సర్సైజ్ చాలా ఉండేది. అవునండి. ఇప్పుడు కూర్చొని చేసే ల్యాప్టాప్ జాబులు ఎప్పుడైతే వచ్చినాయో, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎప్పుడైతే వచ్చినాయో, అండ్ ఈరోజు ఏమిటి మనకి అన్ని మిక్సీలు, వాషింగ్ మిషన్లు, కరెక్ట్. మన డిష్ వాషర్లు ఇన్ని ఇలా రావడంతో వాళ్ళకి పని అంత లేదేమో అని అనుకుంటున్నాను నేను. ఎగ్జాక్ట్లీ అండి. ఫిజికల్ యాక్టివిటీ చాలా తగ్గిపోయింది, ఆ, ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా చేంజ్ అయిపోయాయి. ఆ, అట్లీస్ట్ కన్సీవ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆ. ఒక 3 to 6 months ముందు నుంచే లైఫ్ స్టైల్ కొంచెం మార్చుకోవడం, ఓ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ కనీసం చెమట పట్టేటట్టు వాకింగ్ చేయడం, ఉమ్, ఫుడ్లో కొంచెం చేంజెస్ చేసుకోవడం, అలా చేసుకుంటే చాలా మంది న్యాచురల్గా కూడా కన్సీవ్ అవుతారు. ఓహోహోహో. ఓవం అనేది ఆటోమేటిక్గా రిలీజ్ అవుతుంది. ఓకే ఓకే. అండ్ దెన్ కన్సీవ్ అయిన తర్వాత కూడా ఒక ఫస్ట్ 3 months నార్మల్ వాక్ చేసుకోవచ్చు. ఉమ్, ఒక 3 to 4 months అయ్యాక స్కానింగ్లో అంతా మనం బాగుంది అనుకుంటే దే కెన్ స్టార్ట్ విత్ ఎక్సర్సైజెస్. ఓహో. ఇప్పుడు గర్భ సంస్కారం అనేది కూడా ఒక హాట్ టాపిక్ లాగా అనమాట. ఓ అంటే మనం మాట్లాడేది బేబీ వింటుంది, ఆ. సో మంచిగా మాట్లాడండి బేబీతో, రోజు ఒక 10 నిమిషాలు మాట్లాడండి కడుపులో ఉన్నప్పుడు. ఆ, ఆ, మీరేం తినాలి, ఆ. మీరు ఏం ఎక్సర్సైజులు చేయాలి, ఇవంతా కూడా ఇక్కడ బాగా నడుస్తుంది అనమాట ఇప్పుడు. అంటే అవునా? పాతకాలం పద్ధతినే మళ్ళా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ రివర్స్ వస్తోంది. అయ్యి మనకు అర్థమయ్యే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అందరు చెప్పడం వల్ల జరుగుతుంది. ఓ అండ్ ఒక 4th, 5th month నుంచి బాగా ఎక్సర్సైజెస్ చేయొచ్చు. కింద కూర్చోవడం, లేయడం, ఉమ్, బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అని ఉంటాయి, అవును. బర్త్ బాల్ ఉంటుంది, ఆ అవును. బాల్ ఎక్సర్సైజెస్ ఇంకా డెలివరీకి దగ్గర వస్తున్నాం అన్నప్పుడు, ఆ పెల్విక్ మజిల్స్, థై మజిల్స్, అవన్నీ మనం ఎంత యూస్ చేస్తుంటే లాస్ట్ ఒక 3-4 months వచ్చే ఫ్రీ అవుతుంది. ఫ్రీ అవుతుంది అనమాట. ఆ పెయిన్స్ భరించడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. స్టెప్స్ ఎక్కడం, స్టెప్స్ దిగడం, కింద కూర్చొని పైకి లేస్తూ ఉండడం, ఇండియన్ స్టైల్ టాయిలెట్ లా కూర్చోవడం, డక్ వాక్ చేయడం, ఇలాంటివన్నీ బాగా హెల్ప్ అవుతాయి, ఎస్పెషల్లీ 7th, 8th, 9th monthsలో. అవునా? అండ్ మెడిటేషన్ కూడా రోజు ఒక 15 minutes మెడిటేషన్ చేస్తే కూడా ఆ స్ట్రెస్ కానీ వాట్ ఎవర్ మీకు ఉంటే అన్నీ తగ్గుతాయి. బ్లడ్ సప్లై బాగుంటుంది బేబీకి, మంచి మ్యూజిక్ వినడం, ఇలాంటివన్నీ చేసుకుంటుంటే కూడా బాగుంటుంది. బాగుంటుంది. అండ్ ఏ డెలివరీ అవుతుంది అనేది ముందు నుంచి ఆలోచించద్దు, ఈ ప్రయత్నం మీరు చేయండి. ఇట్ ఈస్ అ హెల్తీ లైఫ్ స్టైల్, అంతే కదా. దానివల్ల మనకు వచ్చే నష్టం ఏమి ఉండదు. అవును. అండ్ పాజిటివ్గా ఉండడం, అండ్ తర్వాత ఏంటనేది వీ కెన్ డిసైడ్ ఫర్దర్. అవును. కానీ చాలామంది నేను కూడా విన్నాను, అంటే ఇప్పుడు ఏమైనా తగ్గిందో లేదో తెలియదు కానీ ఈ లేడీసా జెంట్సా ముందరే నిర్ధారణ చేసుకొని అమ్మాయిలు అయితే రాకుండా ఉండడం అని చూడడం అనేది ఇప్పటికీ జరుగుతున్నాయి అంటారు అలాంటివి? ఇప్పుడైతే లాస్ చాలా స్ట్రిక్ట్ అయిపోయాయండి. జెండర్ చెప్పట్లేదు, ఎక్కడ సెక్స్ డిటర్మినేషన్ అవ్వట్లేదు. మేబీ ఎక్కడైనా రిమోట్ ఏరియాస్లో అవుతున్నాయేమో, స్టిల్ తెలియదు. అండ్ ఇంకొకటి కూడా నేను ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చాలా మందికి అబార్షన్ ప్రాసెస్ లీగల్ అని తెలియదు. తెలియకుండా మెడికల్ షాప్కి వెళ్ళేది, మంత్రసాన్ దగ్గరికి వెళ్ళేది, ఇప్పటికీ ఎలా పెడితే అలా తీసుకొని అబార్షన్ వాళ్ళు ఓన్గా ట్రై చేస్తున్నారు. అది హాఫ్ అవుతుంది, హాఫ్ అవ్వట్లేదు. బ్లీడింగ్ అయ్యి 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 బ్లడ్ తగ్గిపోతుంది. సెకండ్ థింగ్, అది ఉండి ఉండి ఇన్ఫెక్షన్ అవుతుంది. సో అందరూ ఏం అర్థం చేసుకోవాలంటే, పెళ్ళైన వాళ్ళు, ఒక బిడ్డ ఉందనుకున్న వాళ్ళు, మాకు ఇప్పుడే ఒక 2-3 ఏళ్ళు వద్దు అనుకున్న వాళ్ళు, కాంట్రసెప్షన్ ఉంటుంది, కాపర్ టీ అని, ఓసీ పిల్స్ అని, చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు గైనకాలజిస్ట్ని కనుక సంప్రదిస్తే మీకు తగ్గట్టు ఒక కాంట్రసెప్షన్ అడ్వైస్ చేస్తారు. సో అన్నెసెసరీ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ని ప్రివెంట్ చేయొచ్చు. అది
సెకండ్ థింగ్, బై ఎనీ ఛాన్స్ ప్రెగ్నెన్సీ కనుక వస్తే కన్సల్ట్ అవ్వండి గైనకాలజిస్ట్ని. అది ఒక ప్రాపర్ ప్రోటోకాల్తో మీరు ఎన్ని వారాలు, మీకు ఎంత మాత్ర ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలి, మీది ఏం బ్లడ్ గ్రూప్ అన్ని చూసుకొని వాళ్ళు ఇస్తారు. ఆ పర్యవేక్షణలో అవ్వాలి అబార్షన్ అనేది. అబ్బా అప్పుడు మీ హెల్త్ కూడా బాగుంటుంది. అవును. ఎట్లా పడితే అట్లా ఇంట్లో చేసేసుకొని మీ హెల్త్ తగ్గించేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు అనేది. అవును. చాలా మందిని చూస్తుంటాం, రిపీటెడ్ గా వస్తుంటారు. ఇప్పుడు చేస్తాము, మళ్ళీ సంవత్సరానికి వస్తారు, మళ్ళీ అయిందని, లేకపోతే 6 monthsకే వస్తారు, మాకు వద్దని. వద్దు అనుకున్న వాళ్ళు ముందర డిసైడ్ అవ్వండి. అనవసరంగా ఒక ప్రాణాన్ని తీయడం తప్పితే ఏం లేదు కదా. అవును అవును. దాంతో కూడా చాలా అనవసరం. అండ్ మదర్ కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. బ్లడ్ తగ్గిపోతుంది, కాల్షియం తగ్గిపోతుంది. అబార్షన్ ఇస్ లైక్ మినీ డెలివరీ. అంతే కదా. పెయిన్స్ వస్తాయి, పెయిన్స్ తో అవ్వాలి. అంటే ఇప్పుడు సిటీలో ఉన్నవాళ్ళు అంటే సరే, అందరూ తెలిసిన గనక ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కన్సల్ట్ చేస్తుంటారు. మరి ఇదే మీరు అన్నట్టుగా రూరల్ ఏరియాస్ ఉంటున్నారు. మరి రూరల్ ఏరియాస్లో వాళ్ళకి ఎట్లా వీళ్ళకి దానికి ఒక అవేర్నెస్ ఇచ్చేది ఏమన్నా మీరు క్యాంపస్లు పెట్టి అట్లాంటివి ఏమైనా చేస్తుంటారా? ఎస్, నేను ప్రీవియస్గా గవర్నమెంట్లోనే చేశానండి. అక్కడైతే లీగల్, చాలా మందికి తెలుసు అబార్షన్ అంటే ఇట్ ఈస్ ఎ లీగల్ ప్రాసెస్. అండ్ మ్యాటర్ అంతా కూడా కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది. పేషెంట్ పేరు కానీ ఏవి బయటకు రావు. సో వాళ్ళందరూ వచ్చేవాళ్ళు, చేయించుకునేవాళ్ళు. సో క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి, టాక్స్ జరుగుతూ ఉంటాయి వాటి గురించి. మెడికల్ ఆఫీసర్స్ కి ట్రైనింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. రూరల్లో చేస్తారు కదా, పిహెచ్సిలో, సబ్ సెంటర్స్ లో, అక్కడంతా ఆ సిహెచ్సిలో వాళ్ళకి చేసే మెడికల్ ఆఫీసర్ కి పిలిచి ట్రైనింగ్స్ ఇప్పిస్తుంటారు. 6 monthsకి ఒకసారి, ఇయర్కి ఒకసారి ట్రైనింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఒక 10-15 మెంబర్స్ని పూల్ చేసి ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇస్తారు. మీరు ఎట్లా ఉండాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫుడ్లో ఎలా తీసుకోవాలి, ఒక ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి స్త్రీ ఉందంటే ఆమెకి ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలన్నది కూడా మీరు చెప్తూ ఉంటారేమో బహుశా రూరల్ ఏరియాస్లోకి వెళ్ళి చెప్తూ ఉంటామండి. అంటే చాలా మంది అనుకుంటారు, ఒక అపోహనం ఏదో తెలియదు, కింద కూర్చోకూడదు, పైనే కూర్చోవాలి. మీరు ఇందాక అంటున్నారు బటర్ఫ్లై ఎక్సర్సైజ్, మరి అది కింద కూర్చునే చేయాల్సి వస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే మీరు మీ గైనకాలజిస్ట్ ని సంప్రదించినప్పుడు మీ కండిషన్ ఎలా ఉందని చెప్తారు. మాయ కిందకు ఉండేవాళ్ళు, ఇంతకు ముందు 3-4 అబార్షన్లు జరిగాయి, సర్వైకల్ ఇన్సఫిషియన్సీ ఉంటుంది, సర్క్లజ్ ఆపరేషన్స్ చేయించుకొని ఉంటారు, వీళ్ళకి అబార్షన్ అయ్యే ఛాన్స్ కానీ, నెలలు నిండకుండానే డెలివరీ అయ్యే ఛాన్స్ కానీ ఎక్కువ ఉన్న వాళ్ళు ట్రాన్స్వర్సల్ అయ్యి అంటారు. అంటే బిడ్డ తల కిందకు ఉండదు, అడ్డంగా ఉంటుంది. ఇట్లా కొన్ని కండిషన్స్ ఉండే వాళ్ళకి చెయ్యొద్దని మేమే చెప్తాం. అంతా నార్మల్గా ఉండేవాళ్ళు 90% పీపుల్ నార్మల్, 90 to 95%. ఈ నార్మల్ పీపుల్ అందరూ చేసుకోవచ్చు. చాలా చక్కటి విషయాలు చెప్పారు మీరు అమృత గారు. అమృత గుడికల్లా ఉన్నాయి మీ మాటలన్నీ కూడా, చాలా అద్భుతం. సో ప్లస్ మీరు జయంతి హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీస్లో ఎట్లా ఉంది, మీకు ఎలాంటి ఫెసిలిటీస్ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు, మీ హాస్పిటల్ గురించి కొద్దిగా చెప్పండి. ఎస్ అండి, నేను ఎస్ఆర్ నగర్ ఉమేష్ చంద్ర స్టాచ్యూ దగ్గర ఉన్న జయంతి హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నానండి. మార్నింగ్ 10:30 నుంచి అవైలబుల్లో ఉంటాను, 1 దాకా ఉంటాను. తర్వాత కూడా ఎనీ టైం పేషెంట్ వచ్చారంటే ఆన్ కాల్లో వస్తాను. ఇల్లు కూడా నియర్ బై. ఎనీ టైం ఎనీ గైనిక్ ఇష్యూస్, ప్లీజ్ కమ్ అండ్ కాంటాక్ట్ us. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఫణీంద్ర గారికి, విక్టరీ వింగ్స్ ఛానల్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.